Hi guys, welcome back to my channel guys. HCL టెక్ కంపెనీ వాళ్ళు టెక్ ట్రబుల్ షూటింగ్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ ఫ్రెషర్ జాబ్ రోల్ కోసం వీళ్ళు రిక్రూట్ అయితే చేసుకుంటున్నారనమాట. సో హైదరాబాద్ లొకేషన్ అనమాట. ఫ్రెషర్స్ ఓన్లీ ఫ్రెషర్స్ అనమాట ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాల్సింది. సో ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసే ముందు ఇంకా ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను పోస్ట్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే త్వరగా అంతే అండ్ వీడియోకి లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి guys. సో ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కంపెనీ వచ్చేసి HCL టెక్ అనమాట. ఎగ్జిక్యూటివ్ జాబ్స్ అయితే వీళ్ళు రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు ఫర్ ఫ్రెషర్స్ కోసం. సో శాలరీ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే ప్రయాణం వచ్చేసి 50,000 to 2.5 lakh ప్రయాణం అయితే శాలరీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వెరీ రీసెంట్గా అయితే ఒక నోటిఫికేషన్ పోస్ట్ చేయడం జరిగిందనమాట. 25 ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి. 2,345 మెంబర్స్ ఆల్రెడీ అప్లై అయితే చేసుకున్నారు. వీడియో చూసిన వెంటనే ఇంట్రెస్ట్ అండ్ వెళ్ళిన క్యాండిడేట్స్ అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి జాబ్ డిస్క్రిప్షన్ కనుక చూసుకున్నట్టయితే వీఆర్ లుకింగ్ ఫర్ ఫ్రెషర్స్ BA BCom BBA BSc BMS ఎక్సెట్రా. సో ఈ యొక్క క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. టు జాయిన్ అవర్ టీమ్ యాజ్ టెక్నికల్ సపోర్ట్ అసోసియేట్ యాజ్ ఎ ఫ్రెషర్ యూ విల్ హ్యావ్ ది ఆపర్చునిటీ టు డెవలప్ యువర్ స్కిల్స్ అండ్ గ్రో విత్ అవర్ కంపెనీ అనమాట. సో మీరు వచ్చేసి టెక్నికల్ అసోసియేట్గా జాయిన్ అవ్వాల్సి ఉంటుందన్నమాట ఈ యొక్క కంపెనీకి. యాజ్ ఎ ఫ్రెషర్ యూ విల్ హ్యావ్ ఆపర్చునిటీ టు డెవలప్ యువర్ స్కిల్స్. మీ యొక్క స్కిల్స్ని డెవలప్ చేసుకోవడానికి ఇది బెస్ట్ ఆపర్చునిటీ అని క్లియర్గా మెన్షన్ చేస్తున్నారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ది జాబ్ లొకేషన్ ఈజ్ హైదరాబాద్ అనమాట. ద రోల్ ఈజ్ స్పెసిఫికల్లీ ఫర్ నాన్ టెక్నికల్ గ్రాడ్యుయేట్స్ అనమాట. సో నాన్ టెక్నికల్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. క్యాండిడేట్స్ విత్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్స్, టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ ఎవరైతే ఉంటారో బీటెక్ BE BCA BSc IT ఎక్సెట్రా. సో వీళ్ళు వచ్చేసి నాట్ ఎలిజిబుల్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి కీ రెస్పాన్సిబిలిటీస్ కనుక చూసుకుంటే హ్యాండిల్ కస్టమర్ క్వారీస్ వయా ఈమెయిల్స్ అండ్ అలాగే చాట్ సపోర్ట్ అనమాట. సో చాట్ సపోర్ట్ ద్వారా ఈమెయిల్స్ ద్వారా మీరు వచ్చేసి కస్టమర్ క్వారీస్ని హ్యాండిల్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. వాళ్ళ యొక్క క్వారీస్ని రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది. ప్రొవైడ్ టైమ్లీ అండ్ ఎఫెక్టివ్ సొల్యూషన్ టు కస్టమర్ ఇష్యూస్ అనమాట. కస్టమర్స్కి ఎటువంటి ఇష్యూస్ ఉన్నా సరే మీరు వచ్చేసి పర్ఫెక్ట్ సొల్యూషన్ని ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది ఇన్ టైంలో. నెక్స్ట్ వచ్చేసి డెవలప్ స్ట్రాంగ్ కమ్యూనికేషన్ అలాగే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అయితే మీకు ఉండాల్సి ఉంటుందన్నమాట. రిక్వైర్డ్ స్కిల్స్ అండ్ అలాగే క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే ఎక్సలెంట్ రిటర్న్ అండ్ అలాగే వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే మీకు ఉండాల్సి ఉంటుంది. ఫ్రెషర్స్ ఫ్రమ్ నాన్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ BA BCom BBA BSc BMS ఫ్రెషర్స్ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి గుడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ బేసిక్ కంప్యూటర్ అప్లికేషన్ అలాగే సాఫ్ట్వేర్ వాట్ వి ఆఫర్ కనుక చూసుకున్నట్టయితే కాంపిటేటివ్ శాలరీ ఉంటుంది, బెనిఫిట్స్ ప్యాకేజ్ ఉంటుందన్నమాట. ఆపర్చునిటీస్ అండ్ అలాగే గ్రోత్ డెవలప్మెంట్ అన్నీ కూడా ఉంటాయన్నమాట. బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అయితే మీకు ఉండాల్సి ఉంటుందన్నమాట. అప్లికేషన్ని యూస్ చేసే కేపబిలిటీ మీకు ఉండాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి హౌ టు అప్లై కనుక చూసుకుంటే ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ ఎగ్జైటింగ్ ఆపర్చునిటీ ప్లీజ్ సెండ్ యువర్ రెజ్యూమ్ టు వికాస్. సో ఇక్కడ మెయిల్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఈ యొక్క మెయిల్కి మీ యొక్క ఇక్కడ అడిగిన స్కిల్స్ అన్నీ కూడా మీ యొక్క రెజ్యూమ్లో అప్డేట్ చేసుకుని ఈ యొక్క మెయిల్కి మీ యొక్క రెజ్యూమ్ని సెండ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి స్క్రీన్ అండ్ కాంటాక్టెడ్ వయా ఫోన్ ఫర్ ఫర్దర్ రౌండ్ ఆఫ్ ఇంటర్వ్యూస్ అనమాట. డోంట్ మిస్ అవుట్ ద ఛాన్స్ కిక్ స్టార్ట్ యువర్ కెరీర్ విత్ HCL టెక్నాలజీ లిమిటెడ్ అనమాట. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఈ యొక్క మెయిల్కి మీ యొక్క రెజ్యూమ్ని సెండ్ చేసిన తర్వాత సో ఎవరి రెజ్యూమ్ అయితే షార్ట్ లిస్ట్ అవుతుందో సో వాళ్ళకు ఫోన్ కాల్స్ ద్వారా ఫర్దర్ రౌండ్స్కి ఇంటర్వ్యూ రౌండ్స్కి అయితే పిలుస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎంప్లాయ్మెంట్ టైప్ వచ్చేసి ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ అనమాట. ఎడ్యుకేషన్ వచ్చేసి BCom ఇన్ ఎనీ స్పెషలైజేషన్, BBA BMS ఇన్ ఎనీ స్పెషలైజేషన్ అండ్ అలాగే BSc ఇన్ ఎనీ స్పెషలైజేషన్, BA ఇన్ ఎనీ స్పెషలైజేషన్. సో ఈ యొక్క క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇది గైస్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంట్రెస్ట్ అండ్ విల్లింగ్ క్యాండిడేట్స్ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించిన అప్లై లింక్ అంది వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. నోటిఫికేషన్ ఓపెన్ చేసిన వెంటనే రైట్ సైడ్లో అప్లై అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా మీకు నౌకరీ ప్రొఫైల్ కనుక ఉన్నట్టయితే డైరెక్ట్గా అప్లై అయితే అవుతుందన్నమాట. సో లేని వాళ్ళు సో ఆ యాప్ని అప్డేట్ చేసుకుని డౌన్లోడ్ చేసుకుని అప్లై అయితే చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.